హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక యూస్ఫుల్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. నేనైతే అనుకుంటాను ఆరోగ్యం అనేది ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుందని. ఎందుకంటే ఏం వండాలి దగ్గర నుంచి ఎలా వండాలి వరకు డిసైడ్ చేసేది మనమే కదా. చాలామంది మేము అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు అన్నీ తింటున్నాం, అయినా కానీ మాకు ఇంకా విటమిన్స్ సరిగ్గా అందట్లేదు, ఇంకా డెఫిషియన్సీ వస్తుంది అని అనుకుంటారు. దానికి కారణం ఏంటంటే వండే విధానంలో తేడా అనమాట. మనం వండేటప్పుడు తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల మనం తీసుకున్న ఆహారంలో ఉన్న పోషకాలన్నీ కూడా మనకి సరిగ్గా అందట్లేదు అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లోకి వెళ్తే కొత్త వీడియో ఏది పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ ఏమీ మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. కూరగాయలైనా ఆకుకూరలైనా ఏవైనా సరే ముందుగా కడుక్కునే తర్వాతే మనం కట్ చేసుకోవాలన్నమాట. అలాగే కడిగే నీటిలో మీరు కళ్ళుప్పు వేసుకున్నా సరిపోతుంది. ఇంకా మీకు పెస్టిసైడ్స్ ఉన్నాయనిపిస్తే కనుక కొంచెం వెనిగర్ కూడా వేసుకోవచ్చు. మనం తొక్క తీసే వాటిని కూడా ముందు ఒకసారి వాష్ చేసి మళ్ళీ తొక్క తీసిన తర్వాత వాష్ చేసుకోవాలి. ఎలాగ తొక్క తీస్తాం కదా అని చెప్పేసి ముందు కడగకుండా మనం పీల్ చేసామంటే కనుక ఆ పీలుకున్న మట్టి కానీ లేదంటే పెస్టిసైడ్స్ కానీ అవన్నీ లోపల కూడా అంటుకుంటాయి అనమాట. సపోజ్ చూడండి, మీరు ఒక పొటాటోని వాష్ చేయకుండా మీరు పీల్ చేస్తే కనుక పొటాటో తొక్క తీసిన తర్వాత లోపలంతా కూడా మట్టి అనేది అంటుకుంటుంది. సో మీరు ముందుగానే ఒకసారి వాష్ చేసుకుని మళ్ళీ తొక్క తీసిన తర్వాత రెండోసారి వాష్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మాత్రం వాష్ చేయకూడదు. కట్ చేసిన తర్వాత వాష్ చేస్తే అందులో ఉన్న విటమిన్స్ పోతాయి అన్నమాట. కొన్ని విటమిన్స్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి, అంటే నీటిలో కరుగుతాయి అన్నమాట. అలాంటివి మనం నీటిలో కడిగినప్పుడు మనం కట్ చేసాం కాబట్టి నీటిలోకి పోతాయి అన్నమాట. సో ఇప్పుడు కూడా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కొన్ని కూరగాయలకి తప్పదు వాటర్లో వేయాలి అనుకున్నవి మాత్రమే, అంటే వంకాయ లాంటివి నల్లబడతాయి కదా, అలాంటి వాటిని వాటర్లో వేసి ఉంచవచ్చు. అలాగే ఆ కూరగాయలే కాకుండా మీరు ఏది వండినా సరే ముందు వాష్ చేసుకోవడం ఇంపార్టెంట్. పప్పు చేయాలనుకుంటున్నారు అనుకోండి, పప్పుని కూడా ముందుగా మీరు ఒక 2 సార్లు వాష్ చేసేసుకోండి. ఎందుకంటే అది మనకు బయట ఎన్ని చోట్ల తిరిగి వచ్చినా కానీ మనం వాష్ చేయలేని వాటిని ఏమీ చేయలేం, కానీ వాష్ చేసే వీలున్న వాటిని తప్పకుండా వాష్ చేసుకోవాలి. ఏదైనా నానబెట్టేటప్పుడు కూడా ముందుగా వాష్ చేసుకుని అప్పుడు నానబెట్టుకోండి. బియ్యం ఉందనుకోండి, ముందు కడిగేసి తర్వాతే నానబెట్టండి. చాలామంది ఫస్ట్ వాటర్ పోసి వదిలేసి లాస్ట్లో కడుగుతారు. అలా చేయడం వల్ల ఆ బియ్యం పైన ఉన్నవన్నీ కూడా లోపలికి అబ్జర్బ్ అయిపోతాయి అన్నమాట. అలాగే మీరు మినపప్పు అలాంటివి నానబెడుతూ ఉంటాం కదా మనం ఇడ్లీ కోసం, అలా చేసేటప్పుడు కూడా ముందు ఒకసారి మీరు పప్పులో వాటర్ పోసుకొని వాష్ చేసేసి అప్పుడు నానబెట్టుకోండి. దానివల్ల మీకు పప్పు పైన ఏమైనా ఇంకా పెస్టిసైడ్స్ అంటే మన పురుగు మందులు అలాంటివి ఏమైనా ఉంటే కనుక లోపలికి వెళ్లకుండా ఉంటాయన్నమాట. మ్యాక్సిమం మనం ఏ కూరగాయ అయినా సరే కట్ చేసిన వెంటనే వండుకుంటేనే దానిలో ఉన్న పోషకాలు పూర్తిగా అందుతాయి అన్నమాట. సో ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. సెకండ్ పాయింట్ వచ్చి మనం ముందుగా ఏది చేయడానికన్నా పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేస్తాం కదా, వేసిన తర్వాత ఆయిల్ని పొగలు వచ్చే వరకు వేడి చేయకూడదు అనమాట. ఎందుకంటే ఆయిల్ ఏదైనా సరే మనం బాయిలింగ్ పాయింట్ వరకు వెళ్ళి పొగలు వస్తే కనుక దాని యొక్క నేచర్ మారిపోతుంది. కాబట్టి మనం ఆయిల్ కొంచెం వేడవగానే మనం దానిలో పోపు కానీ కూరగాయలు కానీ ఏది వేయాలనుకుంటే వేసేయాలన్నమాట. దాన్ని పొగలు వచ్చే వరకు ఎప్పుడు వేడి చేయకూడదు. అలాగే ఇక ఉడికించే టైం విషయానికి వస్తే కనుక ఏ కూరగాయని కూడా మనం అతిగా కుక్ చేయకూడదు. అతిగా కుక్ చేయడం వల్ల కూడా దానిలో ఉన్న పోషకాలు పోతాయన్నమాట. సపోజ్ ఇప్పుడు ఒక ఆకుకూర కానీ ఏదైనా కూరగాయ ఉందనుకోండి, దాన్ని మనం చాలామంది ఈజీగా అవుతుందని చెప్పి కుక్కర్లో వండుతూ ఉంటారు. కానీ మ్యాక్సిమం కుక్కర్లో ఉడికించడం అవాయిడ్ చేయాలండి. అంటే మరీ కొన్ని దుంపలు లాంటివి అసలు తొందరగా ఉడకని వాటిని కుక్కర్లో ఉడికించవచ్చు, కానీ నార్మల్ వెజిటబుల్స్ ఏవైనా సరే తొందరగానే ఉడుకుతాయి కాబట్టి డైరెక్ట్గా ప్యాన్లో వండుకోవడమే మంచిదన్నమాట. పప్పులో ఏదైనా ఆకుకూర వేసి వండుతారు కదా, అలాంటప్పుడు చాలామంది పప్పుతో పాటుగా ఆకుకూర కూడా వేసేస్తారు. దానిలో పప్పు ఉడకడానికి చాలా టైం ఎక్కువ పడుతుంది, కానీ ఆకుకూర అనేది చాలా తొందరగా ఉడుకుతుంది. అలా మనం పప్పుతో పాటు ఆకుకూర కూడా ఉడికించేస్తే దానిలో ఉన్న పోషకాలు చాలా వరకు పోతాయన్నమాట. అలా చేయడం వల్ల మనం ఎంత ఆకుకూర తిన్నా కూడా యూజ్ ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే పప్పుని విడిగా ఉడికించేసి తర్వాత చివరిలో మనం ఆకుకూర వేసి ఉడికించుకోవచ్చు. లేదంటే మనం పోపు వేస్తాం కదా, పోపు వేసిన గిన్నెలోనే ఆకుకూర కూడా వేసి మగ్గించుకుని పప్పులో కలుపుకున్నా సరిపోతుంది అన్నమాట. అలాగే మనం కర్రీస్ చేసినప్పుడు దానిలో వాటర్ పోస్తూ ఉంటాం కదా, ఆ వాటర్ కూడా మరీ ఎక్కువగా పోయకుండా మీరు దానికి ఎంత అవసరమో ఆ వెజిటబుల్ ఉడకడానికి ఎంత అవసరం అనేది మీకు ఆ ప్రాక్టీస్లో తెలుస్తుంది కదా. సో అవసరమైనంత మేరకే వాటర్ వాడండి. మరీ ఎక్కువగా అంటే గ్లాసులు వాటర్ పోసి ఉడికిస్తే కనుక అంత ఎక్కువ ఉడకడం వల్ల అంతసేపు ఉడకడం వల్ల దానిలో ఉన్న పోషకాలన్నీ పోతాయన్నమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది కూరగాయలు ఉడికించేసి వాటర్ వంపేసి ఆ మిగిలిన దాన్ని మనకు పోపు పెడుతూ ఉంటారనమాట. మనకి ఈజీగా అవుతుంది అని చెప్పేసి అలా చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల కూడా మనం
దానిలో ఉడికించినప్పుడు ఆ వాటర్లోకి వచ్చిన విటమిన్స్ అన్నీ కూడా పోతాయన్నమాట. సో మ్యాక్సిమం ఏవైనా ఉడికించాలనుకుంటే కనుక వాటిని ఆవిరి మీద ఉడికించడం కానీ, లేదంటే దానికి సరిపడా కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ ఎగిరిపోయేలా ఉడికించడం కానీ చేయండి. సొరకాయ, తోటకూర ఇలాంటివి చాలామంది, పొట్లకాయ ఇలాంటివి ఏం చేస్తారంటే ముందు బాయిల్ చేసేసి తర్వాత పోపెడుతూ ఉంటారు, లేదంటే కూర చేస్తూ ఉంటారనమాట. అలా చేసినప్పుడు మీరు వాటిని అడుగున ఒక గిన్నెలో వాటర్ పోసి పైన ఒక దానిలో ఈ వెజిటబుల్స్ వేసుకుని స్టీమ్ చేస్తే కనుక చాలా వరకు మనకి ఉడికిపోతాయి అన్నమాట. అలాంటప్పుడు మనకి విటమిన్స్ పోయే ఛాన్స్ ఉండదు. ఇంకో విషయం ఏంటంటే మనం ఏదైనా వండేటప్పుడు మనం ఆ గిన్నెని ఓవర్లోడ్ చేయకూడదు. అంటే దానికి ఎంత క్వాంటిటీ అయితే ఉడుకుతుందో అంతవరకు వేయాలన్నమాట. దాన్ని నిండా వచ్చేలా వేసేసామంటే కనుక మనకి అది ఒక చోట సరిగ్గా ఉడుకుతుంది, ఒక చోట సరిగ్గా ఉడకదనమాట. మనకి టేస్ట్ బాగోదు, అలాగే దాని పోషకాలు కూడా సరిగ్గా రావు. సో మీరు ఏ వేజ్లో కుక్ చేసినా సరే దాన్ని ఎప్పుడు ఓవర్లోడ్ చేయకూడదు. మీరు వండే కూరని బట్టి, క్వాంటిటీని బట్టే గిన్నె అనేది తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే కుక్ చేసినప్పుడు ఎప్పుడు వాటర్ పోయకూడదని చెప్పాను కదా, అలాగే ఫ్రైలు చేసినప్పుడు కూడా వాటిని అతిగా ఫ్రై చేయకూడదు అనమాట. చాలామంది ఏంటంటే క్రిస్పీగా ఉండాలని చెప్పి కూరగాయలని డీప్ ఫ్రై చేయడం, లేదంటే నార్మల్గా చేసినా కూడా షాలో ఫ్రై చేసినా కూడా మరీ డ్రైగా అయిపోయి క్రిస్పీగా అయ్యే వరకు వేయిస్తూ ఉంటారు. ఏదైనా వెజిటబుల్ని మనం అంతవరకు వేయిస్తే కనుక దానిలో ఏమీ పోషకాలు ఉండవు. అలాగే అది కొంచెం డార్క్గా కలర్ మారి బ్లాక్గా అయితే కనుక అదంతా కూడా కార్బన్లా కన్వర్ట్ అయిపోతుంది. దానివల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ జీరో. పైగా మనకి క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కూడా మరీ బాగా డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ అలాంటివి చాలా తగ్గించాలన్నమాట. రేర్గా మీరు వారానికి ఒకసారి చేసుకునే వాళ్ళైతే నెలకు ఒకసారి అలా మీరు ఆ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గించుకోండి. అలాగే ఫ్రైస్ చేసినప్పుడు కూడా తక్కువ ఆయిల్తో చేయడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే కనుక తక్కువ ఆయిల్తో అయినా సరే మీరు టేస్టీగా చేయొచ్చు, అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ వెజిటబుల్ ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే ముందు మీరు దాన్ని స్టీమ్ చేసుకోండి. స్టీమ్ చేసేసి తర్వాత మీరు పోపు వేసి కొంతసేపు వేయించుకుంటే మీకు ఆ క్రిస్పీనెస్ వస్తుంది, అలాగే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. లేదంటే మీరు పోపు వేసిన తర్వాత వెజిటబుల్స్ వేస్తారు కదా, వేసే వెజిటబుల్స్ అన్నీ కూడా ఈవెన్గా కట్ చేసుకోండి. ఒకటి చిన్నది ఒకటి పెద్దది కట్ చేస్తే కనుక మీకు వేయించేటప్పుడు అన్నీ ఈవెన్గా వేగవన్నమాట. కాబట్టి అన్నీ సమానంగా కట్ చేసుకోండి. అవి కూడా చిన్నగా కట్ చేసుకుంటే మీకు తొందరగా వేగుతాయి. కట్ చేసిన తర్వాత మీరు అవి వేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసి దాన్ని మూత పెట్టేసుకుంటే మీకు చాలా వరకు ఆ వెజిటబుల్లోంచి వచ్చిన వాటర్ వల్ల అవి మగ్గిపోతాయి అన్నమాట. మనం దగ్గర ఉండవలసిన అవసరం ఉండదు. ఒక 5 మినిట్స్ వరకు మనం వదిలేసిన ప్రాబ్లం ఏమీ ఉండదు. లేదంటే మీరు దానిలో వాటర్ కంటెంట్ తక్కువ ఉంది, డ్రై వెజిటబుల్ అనుకుంటే కనుక మీరు ఏ ప్యాన్ అయితే పెట్టారో దానిపైన ఒక కంచం లాంటిది పెట్టుకుని దానిలో వాటర్ పోయండి. చల్లని నీరు పోస్తే కనుక మీకు దానిలో నుంచి వచ్చిన వాటర్ వేపర్ అంతా కూడా మళ్ళీ డ్రాప్స్లో అయ్యి ఆ వెజిటబుల్స్లోనే పడతాయి అన్నమాట. దానివల్ల అవి చాలా ఈజీగా మగ్గిపోతాయి. అలానే మనకి కూరలా మెత్తగా సాఫ్ట్గా పేస్ట్లా ఏమీ అవ్వదు. వెజిటబుల్స్ డ్రైగానే ఉంటాయి, కాకపోతే మగ్గుతాయి అన్నమాట ఆ వాటర్ వల్ల. సో అదొక మంచి టిప్ మీరు ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు. అలాగే ఫ్రై చేసినప్పుడు చివరిలో మీరు పప్పుల పొడి అంటే నువ్వు పొడి కానీ, లేదంటే పల్లీల పొడి కానీ, శనగపిండి కానీ ఇలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్రై టేస్ట్ పెరుగుతుంది, అలాగే మనకి ప్రోటీన్స్ కూడా అందుతాయి అన్నమాట. సో మనం డీప్ ఫ్రై చేయకపోయినా కూడా ఫ్రైస్ని చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇక ఆయిల్ విషయానికి వస్తే కనుక మీరు ఏదైనా డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ వాడినప్పుడు దాన్ని మళ్ళీ డీప్ ఫ్రై చేయడానికి వాడొద్దు. అంటే ఏవైనా పకోడీ అవి చేసుకున్నప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ వాడతాం కదా, దాన్ని మ్యాక్సిమం మీరు చిన్న మూకుడు పెట్టుకుని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఒక్కసారి డీప్ ఫ్రైకి వాడిన ఆయిల్ని మళ్ళీ వాడకూడదు అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు ఒకసారి మనం పకోడీ చేసామనుకోండి, అదే ఒక చోట పక్కన ఒక డబ్బాలో వేసుకుని మళ్ళీ వేరేది చేసినప్పుడు మళ్ళీ అదే వాడుతూ ఉంటారు. ఒకసారి డీప్ ఫ్రై చేసిన దాన్ని మళ్ళీ చేయడం వల్ల అది చాలా హార్మ్ఫుల్ అనమాట. ఆ ఆయిల్ మనకి క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి దానిలో. కాబట్టి ఒకే ఆయిల్ని అన్నిసార్లు వాడకూడదు. అలా అని మనం ప్రతిసారి వాడిన ఆయిల్ని బయట ఉంపేయలేం కదండి. దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఆయిల్ని మనం ఒక డబ్బాలో వేసుకుని నార్మల్గా మనం కర్రీస్ చేసుకున్నప్పుడు, దోశల్లో చేసుకున్నప్పుడు అలాంటి వాటిలో వాడేసుకోవచ్చు అనమాట. అది ఎందుకంటే మళ్ళీ మనం డీప్ ఫ్రై అవ్వదు కదండి, అది మనం జస్ట్ వేడి చేసి దానిలో కూరగాయలు వేసేస్తాం కాబట్టి అలా చేయడం వల్ల పెద్దగా ప్రాబ్లం ఉండదు. మనం ప్రతిసారి ఆయిల్ నొంపేలేం కాబట్టి ఒక్కసారి డీప్ ఫ్రైకి వాడిన తర్వాత నెక్స్ట్ మీరు ఇలా కర్రీస్లోకి వాడేసుకోండి. అంతేకాని మళ్ళీ రెండోసారి డీప్ ఫ్రై కోసం పక్కన పెట్టి డీప్ ఫ్రైస్కి అసలు వాడద్దు. అలాగే కొన్ని పదార్థాలు మనకి ఇది అన్హెల్దీ అని తెలిసినా కూడా తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది అవి ఎక్కువ వాడుతూ ఉంటారు. సపోజ్ టేస్టింగ్ సాల్ట్, దీన్నే అజినోమోటో అంటారు. దీన్ని మనకి ఫ్రైడ్ రైస్, మంచూరియా ఇలాంటి వాటిలో ఎక్కువ వాడుతూ ఉంటారు అనమాట. మనం చూడండి బయట బండి మీద అలాంటి చోట తినే టేస్ట్ మనకి ఇంట్లో రాదేంటి అని అనుకుంటాం. అదేంటంటే ఆ సాల్ట్ వల్లేనమాట.
కానీ అది చాలా హార్మ్ఫుల్ అనమాట. అది క్యాన్సర్ కాజింగ్ అని చెప్పి ప్రూవ్ చేశారు. చాలా చోట్ల బ్యాన్ చేశారు కూడా. అయినా కానీ అది వాడుతున్నారు. మనం చూడండి, బిర్యానీ మసాలా కొన్నా కూడా దాంతో పాటు మనకి ఆ టేస్టింగ్ సాల్ట్ ప్యాకెట్ కూడా ఇస్తున్నారు. చాలామంది టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి అది వాడేస్తున్నారు. ఆ కొంచెం టేస్ట్ తేడా వచ్చినందు మాత్రం నష్టమేమి లేదండి. కానీ అంత హార్మ్ఫుల్ది తినడం అంత మంచిది కాదు కదా. సో అది మాత్రం తప్పకుండా అవాయిడ్ చేయండి. అలాగే ఫుడ్ కలర్స్ కూడా మనం ఇంట్లో తినేవి, మనకి హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు కావాలనుకుంటే న్యాచురల్ కలర్స్ యూజ్ చేయొచ్చు. బీట్రూట్ లాంటివి, అలాంటి వాటిని న్యాచురల్ కలరింగ్ ఏజెంట్స్గా వాడచ్చు. కానీ ఫుడ్ కలర్స్ అనేవి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. వండే విధానంతో పాటుగా వంట పాత్రలు కూడా పోషకాల విషయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నమాట. కాబట్టి వంట పాత్రల గురించి నేను విడిగా ఒక స్పెషల్గా వీడియో చేస్తాను, ఫుల్ వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.